Good morning students. Before class I discuss about the urine micturition. What is the micturition? The passing of urine through urinary bladder is called as a micturition. Before class discuss chesam. Urine has a amber color due to the presence of urochrome. Urine అనేది అంబర్ కలర్ లో ఉంటుందని చెప్పుకున్నాం, అంటే లేదా పసుపు కలర్ లో ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే అది దానిలో ఉన్నటువంటి వన్ టైప్ ఆఫ్ విటమిన్ వచ్చేటప్పటికి మనం యూరోక్రోమ్ అని హార్మోన్ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే యూరిన్ కంటైన్స్ 96% ఆఫ్ వాటర్ ఆర్ ప్రజెంట్ అండ్ 2.5% ఆఫ్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ అండ్ 1.5 ఆర్ ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఆర్ ప్రజెంట్. ఓకే, 2.5 ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ వచ్చేటప్పటికి ఏం చెప్పుకున్నాం, సోడియం అని పొటాషియం అని ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే 1.5 వచ్చేటప్పటికి సోడియం క్లోరైడ్ మెగ్నీషియం ఇంకా వీటి గురించి డిస్కస్ చేయడం అనేది 1.5 క్రియాటిన్ అని అవి దానిలో ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ డిస్కస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ కిడ్నీస్. అయితే మనకి బోత్ కిడ్నీస్ ఆర్ డ్యామేజ్డ్ అండ్ ద టైమ్ బాడీ ఈజ్ ఫిల్డ్ విత్ ఎక్స్ట్రా వాటర్. Both kidneys are damaged and the time body is filled with a extra water. This condition is called as uremia. ఓకే, ఏం చెప్పాను అంటే బాడీ అనేది ఎప్పుడైతే మన బాడీలో ఉన్నటువంటి కిడ్నీస్ అనేవి ఎక్స్క్రేటరీ ఆర్గన్స్ అనగానే మన కిడ్నీస్ చెప్పుకున్నాం. ఈ కిడ్నీస్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో మనలో ఉన్నటువంటి వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా బయటికి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరగదు. అవి ఎప్పుడైతే బయటికి ప్రొడ్యూస్ అవ్వకపోవడం అనేది జరుగుతుందో అప్పుడు టాక్సిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి మన బాడీలో. టాక్సిన్ అంటే అదొక టైప్ ఆఫ్ విషపూరితమైన బాడీ అనేది విషపూరితం అయిపోతూ ఉంటుంది. అలాంటి విషపూరితమైనటువంటి సబ్స్టాన్సెస్ అయ్యేటువంటి టైంలో మనకి మన బాడీ అంతా కూడా ఎప్పుడైతే బాత్రూమ్ అనేది 1 or 2 days వెళ్ళకపోయిన ప్రాబ్లం ఉంది. యూరిన్ అనేది కనుక మనకి ఎప్పటికప్పుడు కనుక బయటికి ప్రొడ్యూస్ అవ్వకపోతే మనకి బాడీ మొత్తం కూడా ఏమవుతుందంటే ఎక్స్ట్రా వాటర్ వచ్చేస్తాయి. అంటే మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ అంతా కూడా వాటర్తో నింపబడిపోయి ఉండడం అనేది జరుగుతుంది. ఆ టైంలో కొంతమంది చూడండి, పెద్దవాళ్ళకి కావచ్చు, కొంచెం మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి పర్సన్స్కి, ఏదైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి యూరిన్ అనేది సరిగా వెళ్ళక లెగ్స్ కానీ ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ కొంచెం వాపు వచ్చి కనబడుతూ ఉంటాయి. అలాంటి కండిషన్ ఉన్నటువంటి పర్సన్స్ ఏమవుతుందంటే ఆస్మా కానీ లేదా ఆయాసంగా కానీ ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఊపిరి అనేది సరిగా అందకుండా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇది వన్ ఆఫ్ ద డిసీజ్ ఆఫ్ ద కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్. ఓకే, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో మనం ఎక్కువగా చూసేది ఏంటమ్మా అంటే యురేమియా. యురేమియా మీన్స్ ద బాడీ ఫిల్డ్ విత్ ఎక్స్ట్రా వాటర్. బాడీ మొత్తం కూడా ఏమవుతుందంటే ఉబ్బిపోయినట్లుగా ఉంటుంది. అంటే ఉబ్బకాయం అంటారు, అది వేరు. కానీ బాడీ అంతా కూడా ఈ యూరిన్ అనేది కనుక సఫిషియెంట్గా కనుక పోకుండా కనుక ఉంటే కనుక ఆ బాడీ ఫిల్డ్ విత్ ఎక్స్ట్రా వాటర్ అంతా బాడీ అంతా కూడా ఎక్స్ట్రా వాటర్తో నింపబడి ఉంటుంది. ఆ బాడీ అంతా ఎక్స్ట్రా వాటర్తో నింపబడి ఉన్నప్పుడు ఆ కండిషన్ మనం ఏమని పిలుస్తామమ్మా అంటే యురేమియా అనేటువంటి పేరుతో పిలుస్తారు. The body is filled with a extra water. This condition is called as uremia, and the filled with the hands and face and legs are swollen. అంటే బాగా ఉబ్బిపోయి ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫర్ ద 2 marks or 1 mark క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేటికి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో వచ్చేటికి ESRD అని ఒకటి చెప్పాను, ఎండ్ స్టేజ్ ఆఫ్ రీనల్ డిసీజ్ అని. ఈ ఎండ్ స్టేజ్ ఆఫ్ రీనల్ డిసీజ్ అనేది ఎబ్రివేషన్ అడుగుతాడు ఒక్కొక్కసారి, 1 mark అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి ESRD ఎండ్ స్టేజ్ ఆఫ్ రీనల్ డిసీజ్ అంటే కిడ్నీ అనేది ఫెయిల్యూర్ అయినటువంటి పేషెంట్స్లో వచ్చేటప్పుడు దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎండ్ స్టేజ్ ఆఫ్ రీనల్ డిసీజ్ అనేది చేయడం అనేది జరుగుతుంది, ఎండ్ స్టేజ్ ఆఫ్ రీనల్ డిసీజ్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి ఆర్టిఫిషియల్ కిడ్నీస్. ఆర్టిఫిషియల్ కిడ్నీస్ కనుక చూస్తే అంటే ఈ కిడ్నీస్ అనేవి కనుక సఫిషియెంట్గా డ్యామేజ్ అయినటువంటి పర్సన్స్ వచ్చేటప్పుడు మనం ఆర్టిఫిషియల్ కిడ్నీస్ అనేవి యూజ్ చేయడం అనేది గ్రోత్ వస్తాము. ఆర్టిఫిషియల్ కిడ్నీస్ అనేవి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆర్టిఫిషియల్ కిడ్నీస్. ఈ ఆర్టిఫిషియల్ కిడ్నీస్ కనుక చూస్తే మనం ఆర్టిఫిషియల్ కిడ్నీస్ అంటే కిడ్నీస్ యొక్క మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కొంతమందికి 1 కిడ్నీ అంటే 1 కిడ్నీతో కూడా మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. 1 కిడ్నీతో కూడా మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. అంటే మనం 1 కిడ్నీతో కూడా సర్వైవ్ అవ్వడం అంటే బ్రతకగలుగుతాం. బట్ బోత్ కిడ్నీస్ డ్యామేజ్ అయినప్పుడు కొన్ని పర్సన్ విల్ చనిపోవడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఆర్టిఫిషియల్ కిడ్నీస్ అనేవి యూజ్ చేస్తూ ఉండడం అనేది నవేడేస్ జరుగుతుంది. అదేంటో చూద్దాం. ఓకే, kidneys are vital organs for survival. Several doctors like infections, injuries, very high blood pressure, very high blood sugars, restricted blood flow to the kidneys. ఈ కిడ్నీస్ అనేవి ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది? వెన్ ద కిడ్నీస్ ఆర్ డ్యామేజ్ అంటే వెరీ హై బ్లడ్ షుగర్స్, బ్లడ్ లెవెల్ ఇన్ఫెక్షన్స్ రావడం, అలాంటప్పుడు మనకి ఏమవుతుంది కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే దీస్ లీడ్ టు అక్యుములేషన్ ఆఫ్ పాయిజనస్ వేస్ట్ ఇన్
ఇన్ ద బాడీ అండ్ లీడ్స్ టు ద డెత్. అప్పుడు ఆ కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అయినటువంటి సమయంలో మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి బయటికి కనుక ప్రొడ్యూస్ అవ్వకపోతే పర్సన్ విల్ బి డై, అంటే చనిపోవడం అనేది జరుగుతుంది. ఆ బాడీలో ఉన్నటువంటి వేస్ట్ ప్రొడక్ట్స్ అంతా కూడా అక్కడే స్టోర్ అయిపోతే ఏమవుతుంది, బ్లడ్ అంతా కూడా పాయిజన్ అయిపోయి ఏమవుతుంది, చనిపోవడం అనేది జరుగుతుందండి. అండ్ డయాలసిస్ machine is used to filter the blood and of a person when both kidneys are damaged. ఎప్పుడైతే మనం బోత్ కిడ్నీస్ కనుక డ్యామేజ్ అయినాయి అనుకో, ఇన్ కేస్ బోత్ కిడ్నీస్ డ్యామేజ్ అయినాయి పర్సన్, అయితే ఆ డ్యామేజ్ అయినటువంటి పర్సన్స్కి ఏం చేస్తారంటే డయాలసిస్ అనేది చేస్తారు. డయాలసిస్, ఓకే, డయాలసిస్ అంటే ఈ బోత్ కిడ్నీస్ డ్యామేజ్ అయినటువంటి పర్సన్స్కి డయాలసిస్ చేస్తారు. ఈ డయాలసిస్ అనేది వీక్లీ వన్స్ కానీ లేదా ట్వైస్ కానీ చేయిస్తారు. ఇది ఎక్కడ చేస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేస్తారు, లేదా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా చేసేటప్పుడు మనకు దగ్గర చెట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తారు. ఈ డయాలసిస్ అనేది డయాలసిస్ చేయడం అంటే ఏంటంటే, ఒక పర్సన్ యొక్క బ్లడ్ ఉంటుంది కదా, మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ని మెయిన్ ఆరిటరీ ఉంటుంది, మెయిన్ ఆరిటరీ ద్వారా బ్లడ్ని తీస్తూ బయటికి ప్రొడ్యూస్ చేస్తూ దానిలోకి అది బ్లడ్ అనేది బయటకు రాగానే ఏమవుతుంది, క్లాట్ అయిపోతుంది కదా, ఈ బ్లడ్ క్లాట్ అవ్వకుండా హిపారిన్ అనేటువంటి దానికి మిక్స్ చేస్తారు. మెయిన్ ఆరిటరీ ద్వారా బ్లడ్ని తీస్తూ దానికి హిపారిన్ అనేటువంటి దాన్ని క్లాట్ అవ్వకుండా కట్టేసేసి దాన్ని ఎనదర్ ఆరిటరీ ద్వారా ఏం చేస్తారంటే మెయిన్ ఆరిటరీ ద్వారా బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. అంటే బయటికి తీసి దాన్ని ప్యూరిఫై చేస్తూ వేరే ఆరిటరీ ద్వారా దాన్ని ఎక్కిస్తూ ఉంటారు. ఒక ప్రక్క నుంచి మనకి ఎక్కిస్తూ ఉంటారు, ఒక ప్రక్క నుంచి తీస్తూ ఉంటారు బ్లడ్ అనేది. ఇలా దీన్ని డయాలసిస్ అంటారు. ఆ డయాలసిస్ ప్రాసెస్ అనేది చేయడం వల్ల మనకి బోత్ కిడ్నీస్ డ్యామేజ్ అయినటువంటి పర్సన్స్కి ఈ డయాలసిస్ అనేది వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ చేయిస్తారు. ఇది చేయడం వల్ల ఏమవుతుంది, దానిలో ఉన్నటువంటి మెయిన్ ఆరిటరీ ద్వారా బ్లడ్ అంతా బయట ప్రొడ్యూస్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి దానిలో హిపారిన్ అనేటువంటి దాన్ని కలిపేసి బ్లడ్ క్లాటింగ్ అవ్వకుండా హిపారిన్ అనేటువంటి సబ్స్టాన్స్ని కలిపి దాన్ని మళ్ళీ వేరే ఆరిటరీ ద్వారా దాన్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, చూడండి, ద డయాలసిస్ మిషన్ ఈజ్ యూజ్డ్ టు ఫిల్టర్ ద బ్లడ్ పర్సన్ వెన్ బోత్ కిడ్నీస్ ఆర్ డ్యామేజ్డ్. ద ప్రాసెస్ కాల్డ్ హిమోడయాలసిస్. దాన్ని ఏమని పిలుస్తారు, హిమోడయాలసిస్. బోత్ కిడ్నీస్ డ్యామేజ్ అయినటువంటి పర్సన్స్ యొక్క మెయిన్ ఆరిటరీ ద్వారా బ్లడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. దిస్ కండిషన్ ఇస్ కాల్డ్ అది హిమోడయాలసిస్. దాన్ని హిమోడయాలసిస్ అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ద హిమోడయాలసిస్ దిస్ ప్రాసెస్ బ్లడ్ ఈస్ టేకెన్ అవుట్ ఫ్రమ్ ద మెయిన్ ఆరిటరీ మిక్స్డ్ విత్ యాంటీకోయాగులెంట్. అయితే దీనిలోకి ఏం చేస్తారంట, యాంటీకోయాగులెంట్ మీన్స్ హిపారిన్. యాంటీకోయాగులెంట్ హిపారిన్ ఈ మెయిన్ ఆరిటరీ ద్వారా హిమోడయాలసిస్ చేసే టైంలో యాంటీకోయాగులెంట్ అయినటువంటి హిపారిన్ని మిక్స్ చేస్తారు. దానిలో ఈ హిపారిన్ని మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే హిపారిన్ అనేది పంపుడ్ ఇంటూ ద ఆపరేటర్స్ కాల్డ్ డైలైజర్స్. ఈ హిపారిన్ అనేది కలిపేసి డైలైజర్లోకి పంపిస్తారు బ్లడ్. మెయిన్ ఆరిటరీ నుంచి ఏం చేస్తారు, బ్లడ్ తీస్తున్నాం కదా, దానిలోకి ఏం చేస్తారు, యాంటీకోయాగులెంట్ అయినటువంటి హిపారిన్ని మిక్స్ చేసి దాన్ని డైలైజర్స్ అంటే మనకి ఎక్కించేటువంటి వాటిలోకి పంపించడం అనేది జరుగుతుంది బ్లడ్. అండ్ దిస్ ఆపరేటర్స్ బ్లడ్ ఫ్లోస్ టు ద ఛానల్స్ అండ్ ట్యూబ్స్. These tubes are enveloped and dilated fluid. The members separated blood flow inside the tube and dilating fluid. అవేం చేస్తాయి, ఇట్లా ట్యూబ్స్ లాగా మనకి ఛానల్స్ లాగా ఉంటాయి, ఇలా ట్యూబ్స్ లాగా ఛానల్స్ లాగా ఉంటాయి. వీటి ద్వారా ఏమవుతుందంటే బ్లడ్ అనేది వన్ ఛానల్ నుంచి వన్ ఛానల్కి ట్యూబ్స్లోకి పోయి మనకి బ్లడ్ అనేది ఆఖరికి పర్సన్స్ వారికి చేరి ఆ బ్లడ్ అనేది ఆరిటరీ ద్వారా లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుందంట. ఇది డైలైజింగ్ ఫ్లూయిడ్ యూజ్ చేసి పంపిస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ద నైట్రోజన్ వేస్ట్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ డైలైజింగ్ ఫ్లూయిడ్. ది సబ్స్టెన్స్ ఫ్రమ్ ద బ్లడ్ మూవ్ ఫ్రీలీ. ఈ దీనిలో వచ్చే నైట్రోజన్ ఫ్లూయిడ్ సబ్స్టెన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ ఫ్లూయిడ్. దీనిలో వచ్చి ప్లాస్మా అనేది తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ నైట్రోజన్ ఫ్లూయిడ్ అనేటువంటిది బ్లడ్ మూవ్ అవుట్ ఫ్రీలీ. ఈ నైట్రోజన్ వేస్ట్ ద్వారా మనం బ్లడ్ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు బ్లడ్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వడానికి మనకు యూజ్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ క్లీనింగ్ ఆఫ్ ద బ్లడ్ ఇస్ వేస్ట్ ప్రొడ్యూషన్ ఇస్ కాల్డ్ యాజ్ దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ డయాలసిస్. దాన్ని ఏమని పిలుస్తారంటే డయాలసిస్ అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. This is similar to function of the kidneys but is different. There is no reabsorption involved. The cleaned blood is pumped back to the body through the vein after adding anticoagulant heparin. అయితే ఇక్కడ ప్యూరిఫై అయినటువంటి బ్లడ్ని వెయిన్ ఆరిటరీ ద్వారా బ్లడ్ అనేది బయటకు రిమూవ్ చేస్తారు. బట్ యాంటీకోయాగులెంట్ అనేటువంటి హిపారిన్ని కలిపేసి మళ్ళీ ఏం చేస్తారమ్మంటే వెయిన్ ద్వారా బ్లడ్ని బ్యాక్ టు ద బాడీలోకి మళ్ళీ పంపించడం అనేది జరుగుతుంది. అలా మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ మొత్తం కూడా బయటకు రిమూవ్ చేసి దానికి మళ్ళీ యాంటీకోయాగులెంట్ అనేటువంటి హిపారిన్ని యాడ్ చేసి మళ్ళీ వెయిన్ ద్వారా మన బాడీలోకి ఇంజెక్ట్ చేయడాన్ని డయాలసిస్ అనేటువంటి పేరుతో పిలవడం అనేది
అండర్స్టాండ్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఈచ్ డయాలసిస్ సీజన్స్ ఇస్ 3 to 6 hours. అయితే ఈ డయాలసిస్ అనేటువంటిది జరగడానికి మనకి 3 to 6 hours టైం పడుతుంది. ఓకే, ఈ డయాలసిస్ ప్రాసెస్ అనేది జరగడానికి ఈచ్ డయాలసిస్ ప్రాసెస్ అక్కడికి 3 to 6 hours. ఈ డయాలసిస్ అనేది కంప్లీట్ అవ్వడానికి 3 to 6 hours. అంటే బాడీలో ఉన్నటువంటి ప్రతి బ్లడ్ డ్రాప్లు కూడా మనం బయటకు రిమూవ్ చేసి మళ్ళీ దాన్ని వెయిన్ ద్వారా మళ్ళీ ఇన్సర్ట్ చేయడానికి మనకు 3 to 6 hours టైం అనేది పడటం అనేది జరుగుతుంది ఈ డయాలసిస్ మిషన్. దిస్ మెథడ్ హ్యాస్ బీన్ థౌజండ్స్ ఆఫ్ యూరమిక్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అయితే ఇలాంటి కండిషన్ని మన వరల్డ్లో జరిగి చాలా నెంబర్ ఆఫ్ పర్సన్స్, అంటే చాలా కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ అవ్వచ్చు, యూరమిక్ వాళ్ళ నెఫ్రాన్ కంటెంట్ తక్కువగా ఉన్నటువంటి పర్సన్స్ అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ఈ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇది వచ్చేటప్పుడు మనకి 3 to 6 hours వరకు ఈ టైం అనేది పట్టడం అనేది జరుగుతుంది. ప్రతి వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ అంతా కూడా ఈ డైలీ జర్నీ డయాలసిస్ ప్రాసెస్ని యూజ్ చేసుకుంటూ ఉండడం అనేది జరుగుతుంది. అయితే మనకి ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఈ ద ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ బిట్వీన్ ద ఐడెంటికల్ ట్విన్స్ in 1954 బై చార్లెస్ హాఫ్నగెల్. అయితే ఎవరమ్మా అంటే 1954లో మనకి చార్లెస్ హాఫ్నగెల్ ఈ ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇది ఐడెంటికల్ ట్విన్స్ సమరూప కవలలు అంటారు. ఐడెంటికల్ ట్విన్స్ అంటే సమరూప కవలలు, అంటే వాళ్ళు కవల పిల్లలు అంటారు చూస్తారా, వాళ్ళని ఐడెంటికల్ ట్విన్స్ అంటారు. సమరూప కవలలు అనే పేరు తెలుస్తుంది. ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ ఐడెంటికల్ ట్విన్స్ ఇన్ 1954 చార్లెస్ హాఫ్నగెల్. ఎవరు ఐడెంటిఫై చేసింది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్? వాట్ డిస్కవర్డ్ ద ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ చార్లెస్ హాఫ్నగెల్. డోంట్ సే ఎనీమోర్. చార్లెస్ హాఫ్నగెల్ వాజ్ ఏ సర్జన్, వాజ్ వాషింగ్టన్ యుఎస్ఏ. యుఎస్ఏ మీన్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే వాషింగ్టన్, అమెరికాలోని వాషింగ్టన్లో ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం అనేది జరిగిందంట ఫస్ట్. అయితే ఇండియాలో వచ్చేది ద ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ వేలూరు అండ్ నెల్లూరు డిస్టిక్. అంటే వేలూరులోని తమిళనాడులో మన క్రిస్టియన్ మెడికల్ కాలేజ్లో ఎప్పుడు చేశారమ్మా అంటే ఫస్ట్ డిసెంబర్ 1971లో డిసెంబర్ ఫస్ట్ మనకి 1971లో ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ ఇండియా వచ్చేటప్పటికి డిసెంబర్ 1, 1971లో వేలూరులోని తమిళనాడులో చేయడం జరిగింది. ఫస్ట్ ఇండియాలో వచ్చేటప్పుడు ఎప్పుడు చేయడం జరిగింది? డిసెంబర్ 1, 1971లో వేలూరులోని తమిళనాడులో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. అయితే ఫస్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ వైడ్గా మనం చూస్తే మనం ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ యూఎస్ఏలో వచ్చేటప్పటికి ఎప్పుడు చేశారు? 1954లో చేశారు. కానీ ఇండియాలో వచ్చేటప్పటికేమో డిసెంబర్ 1, 1971లో డిస్కవర్ చేయడం అనేది జరిగింది. అయితే హూ ఆర్ డిస్కవర్డ్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చార్లెస్ హాఫ్నగెల్. బిట్స్లో రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చూడండి. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో చూస్తే కనుక ద బెస్ట్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్, acute renal failure, kidney transplantation, a function kidney is used in a transplantation, donors preferably close relative. అయితే ఈ కిడ్నీ డోనార్స్ ఉన్నారు. అయితే కిడ్నీ డోనార్స్ అంటే ఇప్పుడు బ్లడ్ గ్రూప్ ఎలా అయితే మ్యాచ్ అయిందో అలాగే కిడ్నీ ఇచ్చేటప్పుడు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు కూడా మనకి ఆ కిడ్నీ మ్యాచ్ అవ్వాలి. అర్థమవుతుందా? అంతేగాని ఏ కిడ్నీ పడితే ఆ కిడ్నీ అయితే వేస్ట్ అయిపోయింది, కిడ్నీ వేస్ట్ అయింది అంటే చనిపోవడం కాదు, కిడ్నీ వేస్ట్ అయిపోయింది. అంటే ఆ కిడ్నీ వర్క్ చేయదు, ప్రాపర్గా వర్క్ చేయనప్పుడు ఉపయోగం ఏముంటుంది? వేసుకోవడం ఉపయోగం ఉండదు కదా. కాబట్టి ద కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్, కిడ్నీ ఎప్పుడైతే మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కిడ్నీ మ్యాచ్ ఆర్ నాట్ అనేది డిస్కవర్ చేసుకోవాలి. అంటే ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి, కిడ్నీ మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. అప్పుడు కిడ్నీ ఎప్పుడైతే మ్యాచ్ అయిందంటే మనకి కిడ్నీ మ్యాచ్ అవ్వాలంటే వెరీ క్లోజ్ రిలేటివ్స్ అయితే మనకు త్వరగా మ్యాచ్ అయ్యింది కిడ్నీ. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ యొక్క మేనత్తలని లేదా పెద్దనాన్నలని అలా ఉంటారు, అలాంటి పర్సన్స్ తొందరగా మ్యాచ్ అవుతుంది. అంతేగాని వేరే వాళ్ళది ఎవరితో తెచ్చి మ్యాచ్ అవ్వడం అంటే కష్టం. కానీ కొంతమందికి వచ్చేటప్పుడు వేరే గ్రూప్ వాళ్ళు కూడా మనకి మ్యాచ్ అవ్వడం అని వేరే పర్సన్స్ కూడా మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. కానీ దగ్గరగా అయితే చూసుకుంటే కనుక వెరీ క్లోజ్ రిలేటివ్స్ అయితే మనకు తొందరగా ఆ కిడ్నీ మ్యాచ్ అనేది అవ్వడం అనేది జరుగుతుందంట. The kidneys that is received by recipients must be good match to this body to minimize the chance of rejection of the transplantation kidney by immune system and recipients. అయితే మనం ఎవరి దగ్గర నుంచి అయితే కిడ్నీ రిసిపియంట్స్ అంటే మన కిడ్నీ ఎవరైతే డొనేట్ చేస్తున్నారో ఆ కిడ్నీ డొనేట్ చేసేటువంటి పర్సన్స్ యొక్క గుడ్ హైజెనిక్
ఉందా లేదా అతని పర్సన్ మంచి పర్సన్, అతని హెల్దీ పర్సనా లేదా, ఇమ్యూనో సిస్టమ్ బాగుందంటే అతనికి వ్యాధి నిరోధక శక్తి క్యాపబిలిటీ ఉందా లేదా అనేది మనం కూడా టెస్ట్ చేయించుకోవాలి. అతను గుడ్ పర్సన్, గుడ్ క్వాలిటీ, గుడ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకొని గుడ్గా ఉన్నటువంటి పర్సన్ అయితే మనకి ఏ ప్రాబ్లమ్స్ అనేవి కూడా రావు. అది మనం ఇన్సర్ట్ చేయించుకున్నా, ట్రాన్స్ప్లాంటేషన్ చేయించినా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. కాబట్టి ముందు మనం అతను క్లోజ్ రిలేటివ్ అయి ఉండాలి. అలాగే తను గుడ్ హైజీనిక్ కండిషన్లో ఉంటే కనుక మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాదు ఇప్పుడు కొంత డొనేట్ చేసి, మనీ డొనేట్ చేసి కొనుక్కుంటూ ఉంటారు కొంతమంది కిడ్నీస్. ఆ డొనేట్ చేసినటువంటి కిడ్నీస్ ఎక్కువ మందికి పెట్టి మళ్ళీ తర్వాత మనం వేయించుకున్నాక ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కాబట్టి ముందుగానే ఏం చేయాలంటే ఆ పర్సన్ అనే అతను ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఉన్నాడా లేదా, అది వేయించుకోవడం వల్ల మనం సఫర్ అవ్వకుండా ఉంటాం అనేది ముందుగానే మనం థింక్ చేసుకొని వేయించుకోవాలండి. అండ్ మినిమైజ్ ద ఛాన్స్ టు రిజెక్షన్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ బై ఇమ్యూనో సిస్టమ్ అండ్ రెసిపియెంట్స్. Modern clinical procedures have increased the success rate of the such completed techniques. Nowadays, the process of organ donation has a lot of kidney failure patients. Organs are collected in brain dead patients, transplantation to the recipients. మోర్ అబౌట్ ద డొనేషన్ టు యాన్ ఇచ్చారు. అయితే మనకి దీని గురించి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి డీటెయిల్గా అయితే మీకు ఇవ్వలేదు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చేటప్పటికి కిడ్నీ డోర్సల్ బ్యాక్ బోన్ అని చెప్పుకున్నాం కదా మనం. కానీ కిడ్నీ ఫెయిల్యూర్స్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు ఎక్కడ చేస్తారమ్మా అంటే ఈ మనకి కై ఉంది కదా, కై ఒక పై భాగంలో చేస్తారు, ఇక్కడ చేస్తారు ట్రాన్స్ప్లాంటేషన్, మన ల్యాబ్లోకి వెళ్ళి. బట్ అయితే దాని గురించి మీకు డీటెయిల్గా ఇవ్వలేదు. కాకపోతే ఆ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ అంటే అవి ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నారు ఆర్గాన్ డొనేషన్స్. ఇప్పుడు ప్రతి పర్సన్ కూడా ఆర్గాన్ డొనేట్ చేయండి అలా చెప్తున్నారు కదా. ఈ ఆర్గాన్ డొనేషన్ అనేది ఎలా చేస్తున్నారంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఉంటారు. అంటే వాళ్ళు చూస్తూ ఉంటారు కానీ వాళ్ళకి మామూలుగా మాట కానీ ఎలాంటి బాడీ మూమెంట్స్ ఏమి ఉండవు. వాళ్ళు బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ అంటారు. అలాంటి పర్సన్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నారు. అయితే దాని గురించి మనకు లాస్ట్లో చెప్పి అనెక్చర్ అని ఉంటుంది, మనకు కొంచెం మ్యాటర్ ఇస్తాడు. దానిలో ఒక పర్సన్ బ్రెయిన్ డెడ్ పర్సన్స్ గురించి ఇవ్వడం అనేది జరిగింది. దానిలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలా చేస్తారనేది దాని వరకు మాత్రం మనకు ఇవ్వడం అనేది జరిగింది. అంటే కొన్ని ఆర్గన్స్ అనేవి డొనేట్ చేయడం అనేది జరిగింది. దాని గురించి నెక్స్ట్ క్లాస్లో మనకు డీటెయిల్ లాస్ట్లో వస్తుంది. అయితే చూడండి, అదర్ పాత్వేస్ ఆఫ్ ఎక్స్క్రేటరీ ఆర్గన్స్. యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ద కిడ్నీ చీఫ్ ఎక్స్క్రేటరీ ఆర్గన్. అయితే మన బాడీలో ఫస్ట్ మెయిన్ ఎక్స్క్రేటరీ ఆర్గన్ అనగానే కిడ్నీస్ చెప్పుకోండి. మెయిన్ ఎక్స్క్రేటరీ ఆర్గన్స్ అనగానే కిడ్నీస్ చెప్పుకోవడం. అయితే వాటిలో ఎక్స్క్రేటరీ ఆర్గన్స్లో వచ్చేప్పటికి లివర్, టీయర్స్, లంగ్స్, వీటిని కూడా ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ కింద చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేటికి మెయిన్ ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ కిడ్నీస్ అండ్ అదర్ ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ అని చెప్పుకుంటే కనుక మనం లంగ్స్, టీయర్స్, అలాగే లివర్, వీటిని కూడా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే లంగ్స్ వచ్చేటప్పుడు చూడండి, లంగ్స్, స్కిన్, లివర్ హ్యావ్ దేర్ ఓన్ స్పెసిఫిక్ ఫంక్షన్ బట్ క్యారీ ద ఎక్స్క్రేటరీ ఇన్ సెకండరీ ఫంక్షన్. అయితే ఈ మెయిన్ ఫంక్షన్ వచ్చేటప్పుడు మన కిడ్నీస్ వర్క్ చేస్తూ ఉంటాయి. సెకండరీ ఫంక్షన్ వచ్చేటప్పటికి లివర్ కావచ్చు, స్కిన్ కావచ్చు, లేకపోతే లంగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సెకండరీ ఫంక్షన్ని నిర్వర్తిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అయితే లంగ్స్ వచ్చేటప్పటికి రెస్పిరేటరీ ప్రాసెస్ లంగ్స్ రిమూవ్ ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఈ లంగ్స్ ఏం చేస్తాయంటే రెస్పిరేటరీ ఆర్గాన్లో వచ్చేటప్పుడు రిమూవ్ ఫర్ ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ గ్యాసెస్. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ని అలాగే వాటర్ని ఏం చేస్తూ ఉంటాయమ్మా అంటే రిమూవ్ చేయడం అనేది జరుగుతుందంట. లంగ్స్ ఆర్ రిమూవ్ ఫర్ ద రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ ఏ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, లివర్ వచ్చేటప్పుడు స్కిన్ వచ్చేది కన్సిస్ట్ ఆఫ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ స్వెట్ గ్లాండ్స్ రిచ్లీ సప్లైడ్ విత్ బ్లడ్ కేపిలరీస్. ఓకే, మీరు స్కిన్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే లార్జ్ నెంబర్ ఆఫ్ స్వెట్ ఫోర్స్ ఆర్ ప్రెజెంట్. స్వెట్ ఫోర్స్ దేర్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ద గ్లాండ్స్ ఆర్ ప్రెజెంట్, స్కాబిషస్ గ్లాండ్స్ అండ్ ఆయిల్ గ్లాండ్స్. మనం బిఫోర్ క్లాస్ 9th క్లాస్ డిస్కస్ చేసాం. స్కాబిషస్ గ్లాండ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ స్కేబియం. అంటే ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? స్కేబియం అనేటువంటి ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే స్కేబిషస్ గ్లాండ్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆయిల్ గ్లాండ్స్. ఈ స్కేబిషస్ గ్లాండ్స్ని ఆయిల్ గ్లాండ్స్ అని కూడా పిలుస్తారని మీకు 9th క్లాస్లో డిస్కస్ చేసాం. అయితే ఈ స్వెట్ గ్లాండ్స్ అండ్ స్వెట్ ఫోర్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల స్వెట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. స్వెట్ గ్లాండ్స్ అనేవి ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? స్వెట్ని ప్రొడ్యూస్ చేస్తూ. ఈ స్వెట్ గ్లాండ్స్ ఆర్ కవర్డ్ విత్ బ్లడ్ వెజల్స్. ఈ స్వెట్ గ్లాండ్స్ అనేవి దేంతో కవర్ చేయబడి ఉంటాయమ్మా అంటే బ్లడ్ వెజల్స్తో మనకి అటాచ్మెంట్ అయ్యి ఉండడం అనేది జరుగుతుంది. ద సప్లై టు విత్ బ్లడ్ కేపిలరీస్ from it which is they extract sweat and some metabolic waste. Since the skin needs to plenty of water and small amount of salts and serves the excretory organs, sebaceous glands and skin eliminated to the scabium
which contains gases, steroids, hydrocarbons and fatty acids. అయితే ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ యూ టేక్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఆర్ టేకింగ్ ఆన్ దట్ టైమ్ ద ప్రొడ్యూసర్ ఫర్ ద స్వెట్ ఫోర్స్ ద్వారా వేస్ట్ అంతా కూడా మనకు స్వెట్ ద్వారా బయట ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అలాగే ఎక్స్ట్రా సాల్ట్స్ ద్వారా ప్రొడ్యూస్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే స్కేబిషియస్ గ్లాండ్స్ గురించి డిస్కస్. స్కేబిషియస్ గ్లాండ్స్ ఆర్ ప్రొడ్యూసర్ ఫర్ ద సేమియం అండ్ అమైనో ఆసిడ్స్ అండ్ టాక్సిక్స్ అవన్నీ కూడా ఫ్యాటీ యాసిడ్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది స్కిన్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి లివర్. ఆఫ్టర్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ద ఆర్బీసీ మీన్స్ రెడ్ బ్లడ్ సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క లైఫ్ స్పాన్ వచ్చి 120 days అని చెప్పుకున్నాం. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఆఫ్టర్ లైఫ్ స్పాన్ ఆఫ్ ద ఆర్బీసీ సెల్స్ మీన్స్ రెడ్ బ్లడ్ సెల్స్. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క లైఫ్ స్పాన్ అనేది 120 days దాటిన తర్వాత ద స్వాలన్ ఫర్ ద ఆర్బీసీ సెల్స్ ఆర్ గోయింగ్ టు ద లివర్ దగ్గరికి వెళ్ళిపోతాయి. చనిపోయినటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ అన్ని కూడా ఎక్కడికి వెళ్తాయమ్మా? లివర్ దగ్గరికి వెళ్తాయి. లివర్ ఆర్ ప్రొడ్యూసర్ ఫర్ ద 2 types ఆఫ్ ద సెల్స్, బైలురుబిన్ అండ్ బైలువర్జిన్. బైలురుబిన్ అను బైలువర్జిన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. లివర్ ఈజ్ ప్రొడ్యూసర్ ఫర్ ద బైలురుబిన్ అండ్ బైలువర్జిన్. దాన్ని మనం బైల్ పిగ్మెంట్స్ అంటారు. బైల్ పిగ్మెంట్స్ అనగానే బైలురుబిన్ అండ్ బైలువర్జిన్. హూ ఈజ్ ప్రొడ్యూసర్ ఫర్ ద బైల్ పిగ్మెంట్స్ అనగానే మనకి లివర్ అని గుర్తుపెట్టుకోండి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్ ఫర్ దట్ వన్ అండ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆల్సో. బైలురుబిన్ అండ్ బైలువర్జిన్ ఈజ్ కాల్డ్ as a bile pigment. Okay, bilirubin and bailuvergin is a bile pigment produced for the liver. Liver produced the bile pigment. What is that bile pigment? What is bile pigment? And bilirubin and bailuvergin. One of the important bits for competitive exams also. And urochrome. And which are metabolic waste of hemoglobin, dead RBC cells. Urochrome is eliminated through the urine. Bailuvergin and bilirubin are excreted through the bile along with the cholesterol and derivatives of the steroid hormones, extra drugs, vitamins and alkaline salts. Liver oil is involved in the urea formation. అయితే మనకి ఈ లివర్ అనేది ఎందులో ఉపయోగపడతామంటే యూరియా ఫార్మేషన్లో కూడా మనకి లివర్ అనేది వర్క్ చేస్తూ ఉండడం జరుగుతుంది. లివర్ అనగానే ద ఆర్బీసీ సెల్స్ స్పాయిల్డ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ద ఆర్బీసీ సెల్స్ ఆర్ స్పాయిల్డ్ టు ద లివర్. ద లివర్ హ్యావ్ ఏ బైల్ పిగ్మెంట్ ఆర్ ప్రజెంట్. ద బైల్ పిగ్మెంట్ ఈజ్ బైలురుబిన్ అండ్ బైలువర్జిన్. ద బైలురుబిన్, బైలువర్జిన్ అండ్ యూరోక్రోమ్ అని కూడా చెప్పొచ్చు. ద లివర్ ఈజ్ పార్టిసిపేట్ ఇన్ యూరియా ఫార్మేషన్. మనకి లివర్ అనేది మనకి యూరియా ఫార్మేషన్లో కూడా అవ్వడం అనేది జరుగుతుంది. ఫార్మేషన్లో జరుగుతుండటం అనేది జరుగుతుంది. హౌ మెనీ మినిట్స్? The intestine is the excess of salts and calcium, magnesium and iron are excreted by the epithelial cells of the colon. Okay, the extra salts and the intestine have a extra salts and extra calcium, magnesium are present in a intestine. The colon, cells of the colon in a large intestine. Colon are present in a large intestine. Human digestive system, we are observing for the human digestive system we have a small intestine, large intestine and colon are present. You know that is the intestine, large intestine have a colon are present. The intestine have a colon, elimination of the along with the feces. Small amount of nitrogenous waste are also eliminated to the saliva and tears. అయితే స్మాల్ అమౌంట్ ఆఫ్ ద లిటిల్ అమౌంట్ ఆఫ్ ద నైట్రోజనస్ వేస్ట్ ఆల్సో ప్రొడ్యూస్డ్ ఫర్ ద సెలైవా అండ్ టీయర్స్. మన కన్నీళ్ళ ద్వారా అలాగే సెలీవా ద్వారా అంటే మన లాలాజలం ప్రొడ్యూస్ అవుతుంది సెలీవా. దాని ద్వారా కూడా మనకి కొంత నైట్రోజనస్ వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి మనకి బయటికి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫర్ ద నైట్రోజనస్ వేస్ట్ సబ్స్టెన్సెస్ ఆఫ్ ద లివర్. అలాగే ఇంటెస్టైన్ అండ్ స్కిన్ అండ్ లంగ్స్ అండ్ టీయర్స్ అండ్ సెలైవా ఇవన్నీ కూడా మనకి నైట్రోజనస్ వేస్ట్ ప్రొడక్ట్స్ కింద చెప్పుకోవచ్చు. మెయిన్ ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ అని చెప్పగానే కిడ్నీస్ చెప్పుకుంటాం. ద సెకండరీ మెటబాలిక్ యాక్టివిటీస్ నిర్వర్తించే వాటిలో మనకి లంగ్స్, స్కిన్, లివర్ని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దానిలోనే ఇంటెస్టైన్ గురించి చెప్పుకుంటాం. లిటిల్ అమౌంట్ ఆఫ్ ద నైట్రోజనస్ వేస్ట్ ప్రొడక్ట్స్ అనగానే మనం టీయర్స్ అండ్ సెలైవాని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ద టుడే టాపిక్ ఆఫ్ ద హెమోడయాలసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ secondary metabolic of the excretory organs. ఇంతవరకు నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కస్ రిమైనింగ్ ఎక్స్క్రేటరీ సిస్టమ్స్ ఇన్ డిఫరెంట్ ఆర్గన్స్ అని వాటి గురించి ఉంటుంది. అది నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కస్. అయితే బిఫోర్ క్లాస్ ఇచ్చినటువంటి డయాగ్రామ్స్లో కాకుండా నెక్స్ట్ వచ్చేటప్పటికి ద కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ డయాలసిస్ ప్రాసెస్. ఈ 2 questions ప్రిపేర్ అవ్వండి. ఓకే, డయాలసిస్, వాట్ ఇస్ ద డయాలసిస్ మిషన్, అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ 2 questions రీడ్ అండ్ రైట్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేయండి.